జై భీమ్. మహాజ్ఞాన సమ్మేళనం ఇంకా అశోక విజయదశమి అనే పదాల్లో చాలా గొప్ప భావం, చాలా గొప్ప అర్థం ఉన్నది. అంటే అశోక విజయదశమి అనేటువంటిది చాలామందికి ఇది ఒక కొత్త ఒరవడిలాగా, కొత్త భావజాలంలాగా అనిపించవచ్చు. కాకపోతే వాస్తవం కూడా ఈ కొత్త దాంట్లోనే ఉంది. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి విజయదశమి లేకపోతే దసరా అనేటువంటిది మనం ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి విషయం. అయితే ఈ అశోక విజయదశమి ఏంటి, ఈ పదం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం పైన కానీ, అసలు అశోక సామ్రాజ్యంలో నెలకొని ఉన్న పరిస్థితులు, లేకుంటే అక్కడున్న అతనికి ఆ టైంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, బౌద్ధ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటాయి. అట్లా కనుమరుగైపోతూ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ బయటకు తీసి ఇది వాస్తవము, ఇలా జరగటం అనేటువంటిదే ఒక గొప్ప సాంప్రదాయము, ఇందులోనే చారిత్రక సత్యాలు ఉన్నవి. ఇప్పటి వరకు కూడా చాలా పండుగలు కానీ, లేకపోతే సెలబ్రేషన్స్ కానీ, ఇంకా ఏమైనా సాంస్కృతికపరమైన అన్ని అంశాలు చాలా 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 కొన్ని రకాలైనటువంటి ఒక దాడులకి, సాంస్కృతిక దాడులు జరగటం వల్ల ఇవన్నీ కూడా కనుమరుగైపోయింది. సో ఇప్పుడు అసలు వాస్తవాల్ని ఈ మహాజ్ఞాన సమ్మేళనము అనేటువంటి ఈ గొప్ప ఆర్గనైజేషన్ తోటి వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా హర్షదాయకమైనటువంటిది. కాబట్టి ఇలా ఈ ప్రోగ్రాము జరగటం కోసం వీళ్ళు చాలా శ్రమించి, చాలా ఒక రకంగా ఒక ధైర్య సాహసాలతోటి వీటిని ఇనిషియేట్ చేస్తున్నారు. సో దానికోసం అసలు ఏంటి అనేటువంటి దాని గురించి, విజయదశమి అంటే ఏంటి, దానికి అశోక విజయదశమి అంటే ఏంటి అనేటువంటిది, అసలు బౌద్ధ సనాతన ధర్మాల్లో, బౌద్ధ పురాతన ధర్మాల్లో ఏ విధమైనటువంటి సాంప్రదాయాలు నెలకొని ఉన్నవి అనేటువంటి విషయాలు, ఇంకా మనకు కావలసినటువంటి పండుగలైనా కానీ, ఇంకా మన సాంస్కృతిక కార్యక్రమాలైనా కానీ, ఏమైనా కానీ వాటిల్లో ఉన్నటువంటి అసలు నిజ స్వరూపాలని బయటపెట్టేటువంటి ఒక గొప్ప బృహత్తర కార్యక్రమమే ఈ మహాజ్ఞాన సమ్మేళనం. దీని గురించి ఈ నెక్స్ట్ 6వ తారీఖు, నెక్స్ట్ మంత్ అక్టోబర్ 6వ తారీఖు జరగబోతుంది. దీని గురించి చాలామంది వక్తలు, జ్ఞానులు, జ్ఞాన సంపన్నులు చాలామంది వచ్చి దీన్ని డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది వైడ్ స్ప్రెడ్గా చేసి అసలు విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను ఈ టీవీ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.